Welcome to MNV Solutions. Solution for your need. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము డిఎస్సిఎంలో న్యూ అప్లికేషన్ ఎలా తీసుకోవాలి అనేది చూస్తాము. కొద్దిగా వర్క్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అందువల్ల కొద్దిగా డిలే అయింది ఈ వీడియో వేసేకి. ఓకే, ఈరోజు మనం ఫస్ట్ ఇప్పుడు లాగిన్ అవుతాము. మీకు తెలుసు ఆల్రెడీ పోర్టల్ ఏమనేది. ఈ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు వర్క్ ఆర్డర్స్, పెండింగ్ ఆర్డర్స్ ఇవన్నీ మనకు చూపిస్తుంది. డైరెక్ట్గా ఇప్పుడు మనము మెనూకి వెళ్తాం. మెనూకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కిందకు వచ్చారంటే సేల్స్లో డిఆర్ఎం ఆర్డర్ ఎంట్రీ అని ఉంటుంది. ఈ డిఆర్ఎం ఆర్డర్ ఎంట్రీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎగ్జిస్టింగ్ మన కస్టమర్ అయితే ఫోన్ నెంబర్ ఇచ్చి మనం సెర్చ్ చేసుకోవచ్చు. లేదు మనం వేసేది న్యూ అప్లికేషన్, ఫ్రెష్ అప్లికేషన్ కాబట్టి ఇక్కడ యాడ్ కస్టమర్ అనే క్లిక్ చేస్తాము. ఇక్కడ B2B, B2C ఉంటుంది. కార్పొరేట్ కస్టమర్ అయితే B2B ఇస్తాము, ఇండివిజువల్ కస్టమర్ అయితే B2C ఇస్తాము. B2C సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ వాళ్ళ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేమ్ అంటే ఫస్ట్ ఇక్కడ మనము నేమ్ అనేది ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జెండర్, నెక్స్ట్ టైటిల్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఒకవేళ మీకు జెండర్లో కంపెనీస్ ఇలాంటి వాటికి అయితే కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే ఫర్మ్ పేరుతో ఇవ్వచ్చు మనము. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ, ఇక్కడ మనము వేరే ఏం చేంజ్ చేయొద్దండి, నార్మల్ అనేది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఈ స్టార్ ఉన్నది మాత్రమే మనం చూసుకుంటాం ఫ్రెండ్స్. ఒకవేళ నేమ్ ఆఫ్ ద జాయింట్ అప్లికెంట్ మీరు తీసుకునేది కాబట్టి ఇక్కడ పెట్టవచ్చు నేము. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, అంటే ఎవరు ప్రూఫ్ అనేది మనం సబ్మిట్ చేస్తామో వాళ్ళ ప్రూఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆధార్ అయితే ఆధారు, వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ ఇస్తాం మనము. ఆధార్ నంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్లేస్ ఆఫ్ ఇష్యూ, ఆల్మోస్ట్ అందరికీ బెంగళూరు అనేది ఉంటుంది కాబట్టి బెంగళూరే ఇస్తాము. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఇష్యూ అనేది ఇక్కడ మనం ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేయండి, లేదంటే నాట్ అప్లికేబుల్ అనేసి ఇక్కడ సెలెక్ట్ చేసినారంటే ఆ డేట్ అనేది వెళ్ళిపోతుంది. వాళ్ళ కస్టమర్ ఫైల్ అనేది ఇక్కడ అటాచ్ చేసేయండి. ఒకవేళ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ రెండు ఒకటే అయితే ఇక్కడ సెలెక్ట్ చేస్తే అదే వచ్చేస్తుంది. లేదు డిఫరెంట్ అంటే ఇక్కడ సెలెక్ట్ చేయబాకండి. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ వేరే అయితే, అంటే వాళ్ళ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ వేరే అయితే అది సెలెక్ట్ చేసుకుంటాం. నేను ప్రజెంట్ మీకు వేరేది పెట్టి చూపిస్తాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుంటాము. ఆక్యుపేషన్ అనేది ఇక్కడ మీకు ఆర్ముడు, అంటే వాళ్ళకి ఏమేమి ఆక్యుపేషన్స్ ఉన్నాయో అవన్నీ ఉంటాయి ఇక్కడ. ప్రజెంట్ అయితే మనము అదర్స్ అని సెలెక్ట్ చేస్తాము. ప్రిఫర్డ్ లాంగ్వేజ్, వాళ్ళకి ఏ లాంగ్వేజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ నేషనాలిటీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ ఫామ్ 60, 61 ఇవన్నీ ఉంటే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ కస్టమర్ అడ్రస్, ఇక్కడ కస్టమర్ అడ్రస్ క్లిక్ చేస్తే ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ పిన్ కోడ్ టైప్ చేయండి. వాళ్ళకి పిన్ కోడ్ టైప్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ ల్యాండ్ మార్క్ నెక్స్ట్ ఇక్కడ కంట్రీ, స్టేటు, డిస్ట్రిక్ట్, మెయిన్ లొకాలిటీ, ఇక్కడ మెయిన్ లొకాలిటీ అనేది ఇస్తాము. నెక్స్ట్ సబ్ లొకాలిటీ ఇస్తాము. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇవి ఆటోమేటిక్ ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ అడ్రస్, అంటే ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఇస్తాం కదా, ఈ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మనం ఫైల్ అనేది. ఇక్కడ డోర్ నంబర్, స్ట్రీట్, నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేస్తాం మనము. ల్యాండ్ మార్క్ ఇవన్నీ ఇస్తాము. డిఫాల్ట్ అయితే ఎస్ ఇచ్చేస్తాము. నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్, ఇంకొక ప్రూఫ్ ఏమి ఇస్తాం వాళ్ళది. ఒకవేళ మీకు గ్యాస్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, జిఎస్టీ రిజిస్ట్రేషను అలాంటివి ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఆ డాక్యుమెంట్ నంబర్ ఇస్తాము. ప్లేస్ ఆఫ్ ఇష్యూ, ఆర్గనైజేషన్, ఇష్యూ డేట్,
ఇష్యూ డేట్ ఇంతకుముందు చెప్పినట్టే ఒకవేళ లేదనుకుంటే ఇక్కడ ఎన్ఏ పెట్టేస్తే మనకు అది సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఓకే ఇస్తాము. ఓకే ఇచ్చిన తర్వాత ఇక్కడ అడ్రస్ వచ్చేసింది చూడండి. కస్టమర్ అడ్రస్ అనేది పక్కకు వచ్చింది. ఒకవేళ ఇంకొక అడ్రస్ ఉంటే ఇక్కడ అడ్రస్ ఇస్తాం. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్. కాంటాక్ట్ ఇక్కడ యాడ్ క్లిక్ ఇస్తాము. యాడ్ క్లిక్ ఇచ్చిన తర్వాత కాంటాక్ట్ టైపు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. అన్నిటికీ అదే అనేసి. ఒకవేళ మీకు డిఫరెంట్ ఉంటే ఇక్కడ మీరు మార్చుకోవచ్చు. ఎమర్జెన్సీ కాంటాక్ట్, ఇన్స్టలేషన్ కాంటాక్ట్ ఒకరిది, రిపేర్ కాంటాక్ట్ అయితే ఇంకొకరిది. అలా మీరు కావాలంటే 2-3 కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ పెట్టచ్చు. నెక్స్ట్ ఈస్ ప్రమిసెస్ ఎస్ అంటే ఇతను ప్రమిసెస్లో ఉంటారా. నెక్స్ట్ ఇతను ఫస్ట్ నేమ్, ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చాము. లాస్ట్ నేము ఆల్రెడీ పైన మనం ఇచ్చిన దాంతో ఫుల్ నేమ్ ఒకటే ఇచ్చేసినాం కాబట్టి అది వచ్చింది. కమ్యూనికేషన్ ప్రిఫర్డ్ మెయిల్ ఇచ్చాము. మెయిల్ ఎందుకు ఇచ్చామంటే అతను మెయిల్ ఇస్తేనే ఇక్కడ మీకు బిల్ అనేది మెయిల్లోకి వెళ్తుంది కాబట్టి మెయిల్ ఇచ్చాము. ఇక్కడ మొబైల్ నంబర్, ఇచ్చిన తర్వాత ఇక్కడ మొబైల్ వెరిఫై అనేది ఫస్ట్ మనం 0తో ఇవ్వాలి. 0 అనేది ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ మొబైల్ వెరిఫై టైప్ వచ్చి ఓటీపీ ఇవ్వాలంటే మనం ఓటీపీ ఇచ్చి ఇప్పుడే వెరిఫై చేయొచ్చు. లేదు వాట్సాప్లో మనం లింక్ పంపించవచ్చు. లేదు వితౌట్ ఓటీపీ అంటే వితౌట్ ఓటీపీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ నెంబర్ని ఇంకొకసారి మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్, ఇక్కడ మెయిల్ ఐడి కూడా సేమ్ అదే విధంగా మనం వెరిఫై చేయాలనుకుంటే వెరిఫై చేసుకోవచ్చు. వెరిఫై చేయాలనుకున్నప్పుడు ఓటీపీతో వెరిఫై చేయొచ్చు. యూఆర్ఎల్ అంటే వాళ్ళకి యూఆర్ఎల్ వెళ్తుంది, వాళ్ళు మళ్ళీ అయినా మనం క్లిక్ చేసి వాళ్ళు చేస్తారు. అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఇవన్నీ ఉంటాయి, డెసిగ్నేషన్స్ ఇవన్నీ. ఇక్కడ ప్రజెంట్ మనం ఏమి ఇవ్వము. ఓకే వేస్తే ఇక్కడ కాంటాక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. కాంటాక్ట్ క్రియేట్ అయిన తర్వాత 1 by 1 ఇక్కడ మనము ఈ డ్రాప్ డౌన్ ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినామంటే 1 by 1 వస్తుంది. నెక్స్ట్ కస్టమర్ అటాచ్మెంట్, ఇక్కడ కేఫ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. కేఫ్ సెలెక్ట్ చేసుకునేసి కేఫ్ ఆల్రెడీ మనం ఫైల్ చేసింటాం కదా, ఆ కేఫ్ ఫైల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకునేసి సబ్మిట్ ఇస్తాము, అంటే ఓపెన్ ఇస్తాం. ఇక్కడ నేను ప్రజెంట్ ఈ ఫైల్ వచ్చి 2 MB లోపల ఉండాలి ఫ్రెండ్స్. ఈ ఫైలు 2 MB లోపల ఉంటేనే మనకు సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ దీన్ని కేఫ్ సెలెక్ట్ చేసుకునేసి ఓపెన్ ఇచ్చాను. ఇప్పుడు ఆ కేఫ్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయింది. నెక్స్ట్ క్యాంపెయిన్ డేటా ఇదేం మనం అవసరం లేదు మనకు. అంటే ఒకవేళ మనం ఎలా క్యాంపెయిన్ చేసి కనెక్షన్ తీసుకుంటున్నాం అనేది. ఎంఓయూ అవసరం లేదు. కేఫ్ యాట్రిబ్యూట్ అనేది కూడా మనకు అవసరం లేదు. బ్రీఫ్ నోట్ అవసరం లేదు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఓకే ఇచ్చారంటే ఇక్కడ సర్టిఫికేషన్ నంబర్ 12 డిజిట్ ఉండాలి. అందువల్ల అది ఎర్రర్ వచ్చింది. అంటే మనం ఏదో ఒకటి రఫ్ డేటా కాబట్టి ఏదో ఒకటి ఇస్తున్నాము, అందుకు అది ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు నేను ఓకే ఇచ్చాను. ఓకే, ఇక్కడ పిఓఏ అనేది నేను అటాచ్ చేయలేదు ఫైల్, అందుకు అది తీసుకోలేదు. ఓకే, ఇక్కడ ఇచ్చాము. ఇప్పుడు ఆ అడ్రస్ అనేది సీడింగ్ అయింది, కస్టమర్ యాడింగ్. ఈ కస్టమర్ నంబర్ అనేది మీరు సేవ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 19247 అనేసి ఉంది కదా, ఈ కస్టమర్ నంబర్ అనేది మీరు సేవ్ చేసి పెట్టుకోండి. అప్పుడు మనం కస్టమర్కి యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వరకు మనం చేసింది కస్టమర్ డీటెయిల్స్ ఎంటర్ చేసాం. ఇప్పుడు బిల్లింగ్ అనేది యాడ్ చేయాలి. ఇంతకుముందు మనము ఎఫ్ఎంఎస్లో వాడేటప్పుడు బిల్లింగ్ ఇచ్చేది లేదు. ఇప్పుడు బిల్లింగ్ అనేది కూడా మనమే క్రియేట్ చేయాలి. బిల్లింగ్కి వెళ్ళి క్రియేట్ చేస్తేనే మీకు ఆర్డర్ అనేది క్రియేట్ అవుతుంది, అంతవరకు ఆర్డర్ క్రియేట్ కాదు. ఇక్కడ మనం బిల్లింగ్ అకౌంట్కి వెళ్ళేసి బిల్లింగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ బిల్లింగ్ అకౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కస్టమర్ టైప్ అనేది భారత్ ఎయిర్ ఫైబరా ఏదనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. అంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇండివిజువల్ అకౌంట్ టైప్ వచ్చి ఇండివిజువల్, సబ్ అకౌంట్ ఒకవేళ వాళ్ళకు డిస్కౌంట్ అలాంటివి ఏదైనా రావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం ఆ డిస్కౌంట్ టైపు, లేకపోతే అదర్స్. నెక్స్ట్
ఇక్కడ వచ్చి నార్మల్ బిల్ ఆటోమేటిక్ ఉంటుంది. నామినీ నేమ్ అనేది ఇస్తాము. నామినీ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ బిల్లింగ్ టైప్ అనేది ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఇది కూడా రిలేషన్ టైప్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ ఒకవేళ మీకు రిలేషన్ సెలెక్ట్ చేసేటప్పుడు కంపెనీకి ఇస్తుంటే అప్పుడు ఇక్కడ సెల్ఫ్ అనేది పెట్టుకుంటాం. అంటే కస్టమర్ది. ఒకవేళ కంపెనీది మేనేజరా లేకపోతే సెల్ఫ్ అంటే ప్రొపరేటర్ ఇలాంటివి ఇక్కడ మనం ఏదనేది పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ బిల్లింగ్లో. నెక్స్ట్ బిల్ డెలివరీ టైపు ఈమెయిల్. ఆల్రెడీ మనం అక్కడ ఇచ్చాం కదా, ఆ ఈమెయిల్ ఇచ్చాం కాబట్టి ఈమెయిల్ వచ్చింది. ఒకవేళ పేపర్ కూడా కావాలంటే ఇక్కడ మీరు క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు పేపర్ కూడా, రెండు పెట్టుకునేటట్టు. ఇక్కడ మనం డీటెయిల్స్ అనేది ఇక్కడ క్లిక్ చేసి అంటే ఇన్స్టలేషన్ అడ్రస్ అనేది ఇక్కడ ఇస్తాం. ఆటోమేటిక్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్నే సెలెక్ట్ చేసుకున్నా సరిపోతుంది. ఇది ఇన్స్టలేషన్ అడ్రస్. నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ ప్రొఫైల్ అంటే క్యాష్ అనేసి ఇస్తాం మెథడ్. ఇవన్నీ డిఫాల్ట్గా ఉంటుంది. రీఫండ్ టైప్ చెక్. ఒకవేళ మీరు చెక్ కాకుండా నెఫ్ట్ ఇలాంటివి పెడితే వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా మన క్రెడిట్ లిమిట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ కస్టమర్కి మనము ట్యాక్సబుల్ జిఎస్టీ ఇలాంటివి ఏదైనా మనం తీసుకుంటూ ఉంటే ఇక్కడ ట్యాక్సబుల్లో జిఎస్టీ నంబరు, పాన్ నంబరు, కస్టమర్ జిఎస్టీ నేము, ట్యాక్స్ నెంబర్ ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అకౌంట్ డీటెయిల్స్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కదా, ఆ డీటెయిల్స్ ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. దీన్ని ఓకే ఇచ్చామంటే ఇప్పుడు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ అయింది. ఇది మన అకౌంట్ నెంబర్. ఇక్కడ ఏం చేస్తామంటే నెక్స్ట్ క్రియేట్ ఆర్డర్ అంటే ఫోన్ నెంబర్ అనేది ఇప్పుడు మనం వర్క్ ఆర్డర్ అనేది ఇప్పుడు క్రియేట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇన్స్టలేషన్ అడ్రస్ వేరేదైతే ప్రెస్ చేస్తాం. ఇక్కడే కాబట్టి ఇదే వచ్చేస్తుంది. ఇన్స్టలేషన్ టైప్ అర్బన్, అడ్రస్ ఇచ్చేదాన్ని బట్టి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సర్వీస్ టైప్ అనేది భారత్ ఫైబర్. నెక్స్ట్ ఇక్కడ సర్వీస్ సబ్ టైప్ అంటే వాయిస్ సెలెక్ట్ చేయండి, బ్రాడ్బాండ్ సెలెక్ట్ చేయొద్దండి. వాయిస్ సెలెక్ట్ చేస్తేనే మనం వాయిస్ ఇవ్వగలము, లేకపోతే బ్రాడ్బాండ్ ఒకటే వస్తుంది. ఇక్కడ భారత్ ఫైబర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అకౌంట్ నెంబర్ ఆటోమేటిక్ ఇక్కడ వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ మనం క్రియేట్ చేసినాము. కనెక్షన్ టైప్ పర్మనెంట్. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ కనెక్షన్ ఇక్కడ రెసిడెన్షియల్, బిజినెస్ అయితే బిజినెస్ ఇవ్వండి, నేను రెసిడెన్షియల్ ఇచ్చాను. ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ప్లాన్స్ అనేది సెలెక్ట్ చేసుకునే ముందు ఇక్కడ మీకు అంటే భారత్ ఫైబర్ వాయిస్, భారత్ ఫైబర్ బ్రాడ్బాండ్ అని సపరేట్ ఉంది. ఇక్కడ మీరు ఈ స్పోంబో అన్నప్పుడు ఎస్ ఇచ్చారంటే అప్పుడు సింగిల్ ప్లాన్లో మనకు చూపిస్తుంది, లేదంటే మనకు సపరేట్ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు సింగిల్ ప్లాన్ ఇచ్చాను నేను. ఇక్కడ ప్లాన్ అనేది మీరు ఇక్కడ చూసారంటే ప్లాన్స్ చూపిస్తాయి మీకు. నేను ఇప్పుడు 799 టీబీ ప్లాన్ ఇస్తాను. ఒకవేళ నేను ఇయర్లీ క్వార్టర్లీ ఇచ్చేటప్పుడు, ఇయర్లీ ఆఫర్లీ ఇచ్చేటప్పుడు ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. బై యాన్యువల్, ట్రీ యాన్యువల్, మంత్లీ. ఇక్కడ మంత్లీ అరైవల్, ఇక్కడ యాన్యువల్. నాకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ నేను మంత్లీ సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ మనము టిక్ చేసి అంటే ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత పైన టిక్ రావాలి ఫ్రెండ్స్, అప్పుడు సెలెక్ట్ అయినట్టు, లేకపోతే సెలెక్ట్ కానట్టు. బాగా చూసుకోండి. ఇక్కడ మనం ప్లాన్ సెలెక్ట్ చేసుకునేసి పైన టిక్ మార్క్ రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు ఆర్డర్ అనేది వేయండి. ఆర్డర్ ఇచ్చారంటే నెక్స్ట్ విండోకి వెళ్తుంది. ఇప్పుడు ఆర్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఆర్డర్ నెంబర్ క్రియేట్ అయింది చూడండి, ఇక్కడ పైన మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ వస్తుంది. ఇక్కడ ఫ్లాగ్ అంతా ఏం అవసరం లేదు. చెక్ ఫీజిబిలిటీ, చెక్ ఫీజిబిలిటీ అంటే ఫీజిబిలిటీని చెక్ చేసుకోవాలా వద్దా అనేసి అడుగుతుంది. ఇక్కడ నోనే ఇవ్వండి, ఎస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పేపర్లెస్ ఎస్ ఇస్తే మనం వాళ్ళ దగ్గర ఏ పేపర్స్ కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే డాక్యుమెంట్ కలెక్టెడ్ బై అనేది కూడా పెట్టాలి. పర్పస్ అవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ రెఫరెన్స్ అనేది బిఎస్ఎన్ఎల్ నుంచి వచ్చిందా, బిఎస్ఎన్ఎల్ కస్టమర్ నుంచి వచ్చిందా, ఫ్రాంచైజీ వచ్చిందా. ఫ్రాంచైజీ సెలెక్ట్ చేసుకునేసి మీ ఫ్రాంచైజీ నేమ్ అనేది ఇచ్చుకోండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి, సేల్స్ ఫ్రాంచైజీ ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సేల్స్ ఫ్రాంచైజీ వచ్చేసింది. ఎక్స్చేంజ్ కోడ్ చూపిస్తుంది, ఎక్స్చేంజ్ కోడ్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్, డిస్టిక్ అనేది ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోండి, అంటే ఏ బ్లాక్లో వస్తుంది, ఓకే, ఏ డిస్టిక్, ఇవన్నీ. ఓకే, ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇస్తాము. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డిస్కౌంట్ టైపు ఇవన్నీ వస్తుంది. ఇవన్నీ ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు.
ఇక్కడ ఫోన్ నంబర్ ఇక్కడ ఉంది చూసారా, ఫైబర్ వాయిస్. ఈ ఫైబర్ వాయిస్ ఎగ్జిస్ట్ ఏదైనా ఉంటే ఎగ్జిస్ట్ ఇస్తాము, లేదు కాబట్టి న్యూ ఇస్తాము. ఇక్కడ 3 డాట్స్ ఉంటుంది. ఈ 3 డాట్స్ క్లిక్ చేసి స్టాండర్డ్, అంటే ఒకవేళ ఫ్యాన్సీ నంబర్ అయితే ఇక్కడ మనము కేటగిరీ ఏబిసి అనేసి ఉంటాయి, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే దాన్ని పెట్టి వాళ్ళకి ఛార్జెస్ వస్తాయి. లేదు మనకు స్టాండర్డ్ కాబట్టి స్టాండర్డ్ కోడ్ ఇవ్వాలి మీరు. ఫస్ట్ ఎస్టిడి కోడ్ ఐఫన్ 222. నేను 222 తర్వాత ఇక్కడ 7 డిజిట్కి లాస్ట్ 4 డిజిట్ అనేది ఏదో ఒకటి నాకు కావాలంటే పర్సంటేజ్ సింబల్ ఇవ్వాలి. 4% ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కొరీ ఇచ్చానంటే ఇప్పుడు నాకు ఆ 322 తర్వాత ఉన్న నంబర్స్ నాకు ఇక్కడ సెర్చ్ చేసి చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇప్పుడు 3220287 ఇలా వచ్చింది కదా. ఒకవేళ నేను లాస్ట్ 3 డిజిటే కావాలనుకుంటాను నేను. ఓకే, 26 ఇచ్చాను. 26 సిరీస్లో రావాలి. 3 డిజిట్స్ నాకు వేరేది రావాలి. అప్పుడు నేను క్వరీ ఇచ్చాను ఇప్పుడు పర్సంటేజ్ ఇచ్చి. ఇక్కడ చూడండి 2226001. లేదు నాకు నెక్స్ట్ డిజిట్ కూడా నాకు వద్దు, 2 డిజిట్లో కావాలి, 62తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ 2 ఇచ్చి క్వరీ ఇచ్చాను. ఇప్పుడు 2 డిజిట్స్తో స్టార్ట్ అయింది. ఓకే, ఇది చూడండి 62101973 ఇలా. ఈ విధంగా మనకు ప్రిఫర్డ్ నెంబర్ అయితే మీకు కావాల్సిన నెంబర్ మొత్తం ఎంటర్ చేసి చెక్ చేయండి. ఓకే, ఇక్కడ నేను కేటగిరీ ఏబి కూడా సెలెక్ట్ చేశానంటే సూపర్ ప్రీమియం అనేసి ఇచ్చాను. నేను సూపర్ ప్రీమియం ఇచ్చి క్వరీ ఇచ్చానంటే ఇక నాకు సూపర్ ప్రీమియం నంబర్లు కూడా చూపిస్తాయి అప్పుడు. ఓకే, ప్రజెంట్ అయితే ఈ నెంబర్లకి సూపర్ ప్రీమియం నంబర్లు అవసరం లేదు. లేదు ఒకవేళ నేను ఇక్కడ ఏం చేస్తాను, 222 ఇచ్చి 222 కూడా కాదు 22 ఇచ్చి సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసినప్పుడు నాకు ఇక్కడ సూపర్ ప్రీమియం నంబర్ ఉంటే ఇక్కడ వస్తుంది, లేకపోతే రాదు. అంటే సూపర్ ప్రీమియం అనేది దానికి ఛార్జ్ అనేది పడుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ టోటల్ 100 నంబర్స్ వరకు ఇప్పుడు వచ్చినాయి కాబట్టి ఇక్కడ 1 to 100 నంబర్స్ ఇక్కడ చూపిస్తాయి. లేదు మీకు ఫ్రమ్ 2 నంబర్ కావాలంటే ఇక్కడ ఫ్రమ్ 2 కూడా ఇచ్చి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 2221480 సెలెక్ట్ చేసుకునేసి ఓకే ఇస్తాను. అంటే ఈ నెంబర్ నాకు కావాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా నెంబర్ సెలెక్ట్ అయింది. ఫైబర్కి కూడా యూజర్ ఐడి ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోయింది, క్రియేట్ అయిపోయింది. ఇది అయిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే నెక్స్ట్ ఇస్తాను. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు భారత్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్, నెక్స్ట్ ఇక్కడ ఫైబర్ షేర్డ్ డివైస్ అంటే ఓఎన్టీ, ఇవి కూడా మనం ఫిలప్ చేయాల్సిందే. ఇక్కడ మనము ఫస్ట్ వన్ భారత్ ఫైబర్ వాయిస్ ఇచ్చాం కదా. ఇక్కడ వాయిస్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ గ్రూప్, ఇక్కడ చూడండి ఇవన్నీ ఇప్పుడు క్రియేట్ అయి ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇక్కడ మీరు సెలెక్ట్ గ్రూప్ అని చూసారా, ఈ గ్రూప్ క్లిక్ చేసి ఇందులో ఇక్కడ భారత్ వాయిస్ అనేసి చూసారా, భారత్ ఫైబర్ వాయిస్ యాక్సెసరీస్ అంటే మన టెలిఫోన్ ఇన్స్ట్రుమెంట్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ క్లిప్ అనేది అంటే టెలిఫోన్ ఇన్స్ట్రుమెంట్ అనేది క్లిప్ అనేది మనము ఇక్కడ సెలెక్ట్ చేస్తేనే మీకు ఆడ వస్తుంది, లేకపోతే ఆర్డర్ అనేది క్రియేట్ కాదు. ఈ చిన్న చిన్న పాయింట్స్ చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం క్లిప్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్స్టాలేషన్ రిక్వైర్డ్ అవసరం లేదు, నో పెట్టండి, లేకపోతే దానికి ఛార్జెస్ పడతాయి. ఇక్కడ పర్చేజ్ ఫ్రమ్ బిఎస్ఎన్ఎల్ ఉంది చూసారా, దీన్ని చేంజ్ చేయండి. అంటే కస్టమర్ ఓన్డ్ అని పెట్టారంటే మీకు ఛార్జెస్ అడిషనల్ ఛార్జెస్ పడదు, లేకపోతే దీనికి ఛార్జెస్ అనేది పడుతుంది. ఇప్పుడు చూడండి యూనిట్ ప్రైస్ 0 అయిపోయింది. ఇది అయిన తర్వాత ఇక్కడ మనము నెక్స్ట్ ఇస్తాం. నెక్స్ట్ కన్నా ముందు నెక్స్ట్ భారత్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ ఇచ్చాము. బ్రాడ్బ్యాండ్ ఆటోమేటిక్గా ఆల్రెడీ క్రియేట్ అయింది. ఇక్కడ షేర్డ్ డివైస్కి వెళ్ళండి. షేర్డ్ డివైస్కి వెళ్ళేసి క్లిక్ చేయండి, ఇక్కడ యాడ్ ఇవ్వండి. యాడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఓఎన్టీస్ అనేది చూపిస్తుంది. అంటే మీరు ఒకవేళ రెంటల్లో పెడితే ఆ రెంటల్ టైప్ ఏ అయితే 90, టైప్ బి అయితే 90, వైఫై ఎనేబుల్డ్ ఓఎన్టీ అయితే 150 మీకు మంత్లీ రెంటల్ అనేది వస్తుంది. ఒకవేళ డ్యూయల్ బ్యాండ్ అంటే 799 అండ్ అబోవ్ పెడితే మీరు డ్యూయల్ బ్యాండ్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే సింగిల్ బ్యాండ్ ఇస్తే సింగిల్ బ్యాండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే ఇవ్వండి. అది ఓకే ఇస్తే మీకు ఇక్కడ యాడ్ అవుతుంది. ఇది యాడ్ అయిందా. ఇప్పుడు ఇది ఎవరి దగ్గర నుంచి అంటే ఏ ఫ్రాంచైజీకి ఈ ఓఎన్టీ అమౌంట్ వెళ్ళాలనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఫ్రాంచైజీ కోడ్ ఇన్స్టలేషన్ రిక్వైర్డ్ ఎస్, నెక్స్ట్ బండల్ వైఫై ఓఎన్టీ బై ఫ్రాంచైజీ అది సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ ఆటోమేటిక్గా మనకు ఫ్రాంచైజీ కోడ్ వస్తుంది. ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇవ్వండి. ఇక్కడ ఈ గుర్తుపెట్టుకోండి, ఈ 3 ఫిల్ చేసిన తర్వాతే మీరు నెక్స్ట్ ఇవ్వాలి, లేకపోతే కంప్లీట్ కాదు.
ఓకే. మ్యాండేటరీ ఫీల్డింగ్ ఆర్ మిస్సింగ్. ఓకే. ఇక్కడ భారత్ నెట్ కేటగిరీ ఏదనేది ఇక్కడ మనం ఇవ్వలేదు. ఇక్కడ మనము అదర్ అనేది పెట్టేస్తాం. అదర్ ప్రైవేట్. ఓకే. ఇది వచ్చి మనకు సెకండ్ దాంతో వస్తుంది. ఈ ఒక్క ఆప్షన్ ఇక్కడ చేంజ్ చేస్తే చాలు, వేరేమి ఇక్కడ అవసరం లేదు సెకండ్ దాంతో. నెక్స్ట్ ఇచ్చామంటే ఇప్పుడు ఆర్డర్ ప్రివ్యూ మనం ఇప్పటి వరకు ఏమైతే చేసామో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకునేసి ఓకే, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటాము. చెక్ చేసుకున్న తర్వాత అన్నీ కరెక్టే అంటే నెక్స్ట్ ఇస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత అయిపోదు. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫైనల్ స్టెప్ ఇది టోటల్ బిల్ వాల్యూ అనేది ఇక్కడ చూపిస్తుంది మనకు. అంటే టోటల్ బిల్ వాల్యూ అనేది ఇక్కడ భారత్ ఫైబరు దేనికి ఎంతెంత కాస్ట్ పడింది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ డిపాజిట్ 160 రూపీస్ లెక్కన మనకు ఇన్స్టాల్మెంట్ బేసిస్లో పడుతుంది. నెక్స్ట్ బిల్లో వస్తుంది ఇది. ఓకే, 5 మంత్స్ వస్తుంది ఇది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 799 కరెంటు పీరియడ్ అంటే కరెంట్ మంత్ బిల్లు నెక్స్ట్ మంత్లో ఇది వస్తుంది. నెక్స్ట్ మంత్ బిల్లులో ఒకవేళ మనము డిమాండ్ నోట్ రైజ్ చేస్తుంటే డిఎన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ ఇన్స్టలేషన్ ఛార్జెస్ 500 వచ్చింది, బట్ అది వచ్చి ప్రమోషనల్లో 500 మైనస్ అయిపోయింది. అందుకే ఇక్కడ టోటల్ బిల్ చూసారంటే 1601, దాంతో -500, నెట్ ఛార్జ్ 1100 అనేది వచ్చింది. నెక్స్ట్ మంత్ ఈ బిల్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఓకే అయిన తర్వాత సబ్మిట్ ఇస్తాం. సబ్మిట్ ఇచ్చిన తర్వాత మనం ఏది నెంబర్ అయితే మనము కస్టమర్ దగ్గర ఇచ్చాము, కస్టమర్ నెంబర్ ఇచ్చాము, ఆ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ మీరు ఇక్కడ సబ్మిట్ చేయాలి. సెండ్ ఓటీపీ అంటే ఇక్కడ వెళ్తుంది. సెండ్ ఓటీపీ మీరు సబ్మిట్ చేస్తే ఆర్డర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ ఓటీపీ వేయకపోతే మనకు ఆర్డర్ కంప్లీట్ కాదు. ఇది అలానే సేవ్లో ఉంటుంది. దీన్ని ఎక్కడ చూసుకోవచ్చు అంటే మీరు సేవ్లో ఉందనేది ఇక్కడ ఆర్డర్ నెంబర్ ఉంది చూసారా, ఇక్కడ కస్టమర్ ఆర్డర్ నెంబర్ అనేది, ఈ ఆర్డర్ నెంబర్ సేవ్ చేసి పెట్టుకుంటే మీరు మళ్ళీ కూడా రిట్రీవ్ చేయొచ్చు. ఓకే, ఇక నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని సేవ్ చేస్తాను. ఓకే, ఇక్కడ సేవ్ ఇచ్చానంటే అప్పుడు మనకు సేవ్ ఇన్ డ్రాఫ్ట్లో వస్తుంది. మళ్ళీ అయినా మనకు దీన్ని తీసుకునేసి చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఈ కస్టమర్ నంబర్ అనేది మాత్రం మనకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఆర్డర్కి వస్తాను. ఆర్డర్కి వచ్చి డిఆర్ఎం ఆర్డర్ ఎంట్రీ, ఇక్కడ ఆర్డర్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ ఇచ్చానంటే నాకు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఆర్డర్లో నాకు డ్రాఫ్ట్లో ఉంటుంది, అది పెండింగ్లో ఉంటే. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మనం ఆర్డర్ కంప్లీట్ చేసాము. మనము కంప్లీట్ చేస్తే ఈ విధంగా ఇక్కడ ఉంది చూడండి, ఇది మనం కంప్లీట్ చేసిన తర్వాత మనకు చూపిస్తుంది. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అంటే మీ సర్కిల్లో టిప్ సర్కిల్లో ఎవరెవరికి ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి వీడియోస్. లైక్ చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీ లైక్ చేయండి. ఎందుకంటే వీడియోస్ వెళ్తుంది కానీ లైక్ అనేది ఎవరు చేయడం లేదు, చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.